హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేక సెలవులు అయితే ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. ఏపీలో పోలీసులందరికీ కూడా శుభవార్త. ఇకపై 2 స్పెషల్ లీవ్స్ అయితే కనుక తీసుకోవచ్చు. అంటే నార్మల్గా వాళ్ళకు ఉండే లీవ్స్తో పాటుగా ప్రత్యేకంగా 2 లీవ్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. పోలీసుల విధి నిర్వహణలో ఎప్పుడు బిజీగా ఉంటారు. పండుగల్లో పబ్బాలు లేకుండా డ్యూటీలకి అయితే వెళ్లాల్సిందే. వీక్లీ ఆఫ్లు కూడా తీసుకోలేని కొన్నిసార్లు ఆ పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయితే విధుల్లో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది వారి వారి పుట్టినరోజు లేదా పెళ్లి రోజు ఈ 2 రోజుల్లో కూడా ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక సెలవులు అయితే ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అన్ని ర్యాంకుల పోలీసులకి సెలవులు అయితే వర్తింపజేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు, ఇతర పోలీసు విభాగాలు ఈ ఉత్తర్వులు అమలు చేయాలని డీజీపీ హర్ష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప పోలీసు సిబ్బంది కోరినప్పుడు ఈ సెలవులను తప్పనిసరిగా మంజూరు చేయాలని అధికారులను డీజీపీ కార్యాలయం ఆదేశించింది. అలాగే ఈ సెలవులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని సూచించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బిజీగా ఉంటూ ఉంటారు. వారి కుటుంబాల్లో జరిగే వేడుకలకు కూడా కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అందుకే పోలీసులకు జీవితంలో ముఖ్యమైన పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా కుటుంబంతో సరదాగా గడిపేలాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెలవులతో పోలీసులకు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, మరింత ఉత్సాహంగా విధులకు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ ప్రత్యేక సెలవులు మంజూరు చేయడంపై పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ ప్రతిపాదనను మాన్యువల్గా ఈ నెల 30 వరకు కూడా ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 1 నుంచి మాత్రం రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని సూచించారు.